లేవనుకుంటా. అంట్లు కడిగినా తాగలేవా డాడీ? అదే చెప్పేది. ఈ లావన్ ఉంది, తలక దగ్గర ఈ లావన్ ఉంది, తర్వాత ఈ లావన్ ఉంది, ఇలా వచ్చేస్తుంది. ఏంటది? పాము. నాగేంద్రుడు తీస్తున్నా వీడియో. నాగేంద్రుడు ఇలా వచ్చాడు, ఇలా వచ్చేసి ఇలా చూసాడు, కొనున్నాడు, ఇలా నిదానం ఇట్లా వచ్చేస్తున్నాడు, ఇలా తిప్పేడికి ఇంటికి ఇటు వెళ్ళిపోయాడు. నీ దగ్గరికి వచ్చాడా? వీడియో తీయడానికి వెళ్ళాము. అసలు నాకైతే అసలు చాలా ఆశ్చర్యం, అసలు మామూలుగా ఆశ్చర్యం కాదు. నాగేంద్రుడు వచ్చాడు, గోధుమ రంగులో ఉన్నాడు, గోధుమ వర్ణంలో, గోల్డ్ కలర్, గోధుమ కలర్, గోధుమ బిస్కెట్ టైప్. ఇట్లా వచ్చి అసలు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఒళ్ళు దిగులు పడి చేసింది ఒకసారి. పండు ఇట్లా వెళ్ళిందంట, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళింది, అలా వెళ్ళిపోయాడు. ఇంత లావున ఉంది, ఇంత పొడుగున ఉంది, అంతే. రాత్రిపూట స్వామివారి ఇంకో మొత్తం 2 గంటల నుండి 5 దాకా స్వామివారు తిరుగుతూనే ఉన్నాడు. ఋషులు కూడా వచ్చి ఇక్కడ జపాలు అవి చేసుకుంటూ ఉంటారంట, ధ్యానం అవి చేసుకుంటూ ఉంటారంట. అది ఎవరికి కనిపించట, కానీ నాకు కనిపించడం అంటే నాకు అదృష్టం, నిజంగా అదృష్టం స్వామివారికి. ఇప్పుడు నీకు చెప్పులు వేసుకురాపోయావా? కానీ గుడికి కదా, మళ్ళీ లోపల కాదు కదా, బయటకే కదా, మొత్తం కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. మళ్ళీ ఇక్కడైతే మంచు కూడా కట్టేసింది కొండల దగ్గర. అది మంచి కదా, మంచే. అక్కడక్కడ వాటర్, చిన్న చిన్న చెరువులు, అవి కాలువ ఉంటాయి కదా. అక్కడెక్కడ ఏం చేస్తున్నావు? అమ్మో, నేను పడిపోతున్నా బా. కానీ ఇక్కడ కొండలు మాత్రం సూపర్ ఉన్నాయి. జారిపోతుంది అసలు, ఇది స్లైడ్ లాగా ఉంది. మేమైతే కైలాసగిరి కొండ నుంచి కిందకి దిగుతున్నాం ఇప్పుడే. అన్నీ రాసున్నాయి రాళ్ళ మీద. చూసారా మమ్మీ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, పడిపోతుందో వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒకసారి అటు వెళ్తున్నా, ఒకసారి ఇటు వెళ్తున్నా. ఏంటి మనకు ఇదో ఆలయం ఉంటుంది ఇంకా పొగది. చెట్టు మీద పరిగెత్తిస్తుంది. దగ్గరకి వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నాయి. గిన్నెలు కూడా కడిగేస్తున్నాయి, గిన్నెలు కూడా కడుగుతున్నాయి ఇందాక. బా, ఏంటి అవి తిన్నావా? అవి తిన్నావా?